మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొక్కులు చెల్లించేందుకు వచ్చిన భక్తులతో వనదేవతల గద్దెల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. 2 రోజుల్లో దాదాపు 5 లక్షలకు పైగా ప్రజలు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఆద్యంతం కన్నుల పండువగా సాగుతోంది. మినీ జాతరకి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భారీగా వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు తల్లులకు సారే చీర, పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాన్ని కానుకలుగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందుగా సమ్మక్క సారలమ్మలను, ఆ తర్వాత పగిడద్దరాజు, గోవిందరాజులను తనివితీరా దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. చిన్న జాతరలో గద్దెలపైకి భక్తులను అనుమతిస్తుండటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చినా దర్శనాలు సాఫీగా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వచ్చి తల్లులను దర్శించుకోగలిగామంటూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నది. మాకు ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల కాడికి వచ్చినాము. చాలా ఆనందంగా ఉన్నది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చాము. ఈ రోజు మాకు అమ్మవారి దగ్గరకు వచ్చాక చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం రావాలని. సమ్మక్క సారక్క దగ్గరికి చాలా ఆనందంగా ఉంది. మంచిగా దర్శనం అయింది. ప్రతి సంవత్సరం వస్తాము, అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లిస్తాము. నాకు వచ్చి ఎల్లమ్మ వస్తుంది, ఇప్పుడు సారలమ్మ వస్తుంది. మాకు ఏది కోరుకున్నా అమ్మవారు నెరవేరుస్తారు. ఏ కష్టం వచ్చినా తల్లిని తలుచుకుంటే క్షణంలో తీర్చేస్తాయి తల్లి. ఏది అనుకున్న కోరికలు నెరవేరుతాయి తప్పకుండా. ఇక్కడ 2 ఏళ్లకు ఒకసారి ఒక మొక్కు కోరుకొని వెళ్తాము. ఆ మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ 2 ఏళ్లకి వచ్చి చేసుకుంటాం అనమాట. మొత్తం కుటుంబం పరివారంగా వస్తాం అనమాట. ఒక గ్రూప్ నుంచి, డాక్రా గ్రూప్ నుంచి మాకు మేము అందరం అనుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటాము, వస్తుంటాము. ఈసారి మేడారం పోదామని అనుకున్నాము. ఒక 15 మంది దాకా మేము వచ్చాము. మాకు మంచిగా అనిపించింది. నేను మొక్కిన మొక్కులు నెరవేరితే వచ్చేసారి పెద్ద జాతరకి యాటతోటి పండుగ చేసుకుంటానని మొక్కుకున్న తల్లికి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనానికి వస్తుంటాము. అమ్మవారి దయ వల్ల మాకంతా మంచి జరిగింది. ఇది మీ 3వ సంవత్సరం రావడము. వచ్చిన కొద్ది ఇంకా రావాలి అని అనిపిస్తుంటది. అంటే అమ్మవారు ఇంకా మాకు ఇంకా మంచి చేస్తుందని అనుకుంటున్నాం. మా కొడుకు వల్ల మా కొడుకు డాక్టర్ అయ్యిండు. నేను మొక్కుకున్నా. మళ్ళీ ఇప్పుడు మొక్కు తెలుపుకోవడానికి వచ్చాను. మొక్కు నెరవేర్పించినాం. అది మా తాత ముత్తాతల కాంచెల్లి మేము వస్తూనే ఉంటాము. ఇదైతుంది మాకు మంచిగా అవుతుంది. ఫ్రీ బస్ కదా అని మినీ జాతర కూడా వచ్చాం. మాకు ఈ సమ్మక్క పోవాలని మేము అనుకున్న మొక్కులు నెరవేరుస్తారు తల్లి. మా పిల్లలతోనే మేము మంచిగానే ఉంటున్నాం. ఈసారి బస్సులో ఫ్రీ వచ్చినాం. రేవంత్ అన్న థ్యాంక్స్ బస్సు ఇచ్చినందుకు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే ఏడాది జరిగే మహాజాతరను మరింత వైభవంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మినీ మేడారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తా ఉన్నారు. భక్తుల కోసం ఇక్కడ లోకల్ గా 3.5 కోట్లు ఇచ్చి, అదే విధంగా పిల్ల జాతరలకు ఐలాపురంలో సమ్మక్క సారలమ్మ గాని, బయక్కపేటలో గాని, కొండాయిలో గోవిందరాజు గాని, పూనుగండ్లలో పగిడిద్దరాజు జాతరకు కూడా మనం ఈసారి నిధులు ఇచ్చి ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలని వారు కోరడం జరిగింది. అనునిత్యము ఆ తల్లుల యొక్క దీవెనలు ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు ఆ తల్లుల యొక్క దీవెన మా మీద ఉంటే తప్పకుండా ఇంకా అద్భుతంగా రాబోయే జాతర వరకు చాలా మార్పులు ఈ ప్రాంగణంలో మనం చూస్తాం. బుధవారం ప్రారంభమైన చిన్న జాతర శనివారంతో ముగియనుంది. ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.